నమస్తే. ఈరోజు ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉన్నటువంటి బస్ భవన్ ఏదైతే ఉందో ఆ బస్ భవన్ దగ్గర ఆర్టీసీ కార్మికులైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వేళ మరి తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చినటువంటి మాటలేంటి, మరి వాళ్ళనైతే గవర్నమెంట్లో కలుపుదా అనే విషయాలను అయితే ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే తప్పకుండా చేయాలి. అన్న నమస్తే. అన్న గుడ్ మార్నింగ్ సార్. అన్న ఏంటన్నా మరి మీకు సంబంధించినటువంటి ముఖ్య డిమాండ్ ఏంటి? ఈరోజు మీరు ఆమరణ నిరాహార దీక్షకైతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పాల్గొంటున్నారు, మరి ఎందుకు? ప్రభుత్వంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది. వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. అలాగే మే 1వ తారీఖు కార్మిక దినోత్సవం రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరినీ వాళ్ళ ఇంటికి పిలిచి మీకు విలీనం కావాలన్నా ఎన్నికలు కావాలంటే అందరం కూడా మూకుమ్మడిగా ఏకవాక్య తీర్మానం చేయడం జరిగింది. మాకు ఎలక్షన్లు వద్దు, విలీనమే ముద్దు అని అందరం కూడా ముక్త కంఠంతో చెప్పినాము. అదే విషయాన్ని అందరూ కూడా రిటర్న్లో ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు అడిగితే అన్ని యూనియన్ల సెక్రటరీలు రిటర్న్లో ఇవ్వడం జరిగింది. అయినా కానీ కొన్ని రోజుల తర్వాత మా యూనియన్లలో ఉన్న కొంతమంది కార్మిక ద్రోహులు లోపాయికారిగా వెనుక వైపు నుండి పొన్నం ప్రభాకర్ గారిని కలిసి ఈ విలీనం సమస్య ఇంకా ముందుకు జాప్యం కావడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎందుకంటే యూనియన్లో ఉంటేనే చందాలు వసూలు చేస్తాం, చందాలు వసూలు చేసి దందాలు చేసుకుంటాము అనే ధోరణి వాళ్ళది. మా యూనియన్ ధోరణి ఏంటంటే ప్రభుత్వంలో ఆర్టీసీ కలిసిపోవాలి, అందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించబడాలి అనే నినాదం మాది. ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు కాబట్టి కలుపుతారనే విశ్వాసంతో ఉంటేమి. కానీ ఇప్పుడు తెర వెనుక రాజకీయాలు మారిపోతున్నాయి. గౌరవ పొన్నం ప్రభాకర్ గారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు యూనియన్ ఎలక్షన్లు పెట్టిన తర్వాతనే విలీనం కలుపుతామని అంటున్నారు. ఇది సరైనది కాదు. దానికి నిరసనగా ఈరోజు టీజేఎంయు తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి గారు జనరల్ సెక్రటరీ గారు ఇందుకు నిరసనగా ఆమరణ నిరాహార దీక్షకు ఈరోజు కూర్చుంటున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపేంత వరకు విశ్రమించేది లేదు. ఎన్ని ఉద్యమాలని చేస్తాం, మరో సమ్మెకైనా కానీ ఆర్టీసీ కార్మికులు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయవలసిందిగా కోరుతూ మరి తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కావలి హనుమంతు ముదురాజు గారు ఈరోజు జూన్ 24న మరి హైదరాబాదు బస్ భవన్ వద్ద ఆమరణ నిరాహార దీక్షకు మరి పూనుకోవడం జరిగింది. మరి ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో పెట్టినటువంటి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, మరి ప్రభుత్వ ఉద్యోగులతోటి జీతభత్యాలు ఇస్తామైతే ఏదైతే మరి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మరి రేవంత్ అన్న ప్రభుత్వం ఏర్పడి ఈరోజు 30 నెలలు కావస్తుంది. 900 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా మరి మేము కేవలము అడుగు దూరంలో ఉన్నటువంటి ఆర్టీసీ ప్రభుత్వ విలీనం 90% పూర్తయి ఉంది. మరి ఈరోజు కేవలం అడుగు దూరంలో ఉన్నటువంటి ఆర్టీసీ ప్రభుత్వ విలీనం అపాయింట్ డేటు ఇవ్వవలసిందిగా మేము ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇప్పటికైనా కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి యావత్తు ఆర్టీసీ కార్మికుల తరపున విజ్ఞప్తి చేస్తున్నాము. మరి ఏదైతే మరి మేము కాంగ్రెస్ ప్రభుత్వము రావాలి, మా రేవంత్ అన్న గారు సీఎం గారు కావాలి, మాకు ఇందిరమ్మ రాజ్యం రావాలి, మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మా బతుకులు మారుతాయి, మరి పనిభారం తగ్గుతుంది, మాకు సంపూర్ణ ఉద్యోగ భద్రత వస్తుంది, మరి రిక్రూట్మెంట్ జరుగుతుంది, కొత్త బస్సులు కొనుగోలు చేస్తుంది అనే ఉద్దేశంతో మేము ప్రతి బస్సులో కూడా ప్రతి ప్యాసింజర్ కూడా మోటివేషను ఉద్యోగులకు తరపు నుంచి కూడా మేము మరి కీలక పాత్ర ఉంది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి రేవంత్ అన్న గారు పెద్ద మనసు చేసుకొని మేడే ఫస్ట్ రోజు కూడా అన్ని యూనియన్లను ప్రతినిధులతోటి మాట్లాడి నివేశంలో మాట్లాడి మీకు ముందు ఎన్నికలు కావాలన్నా విలీనం కావాలనేసి అడిగితే అన్ని యూనియన్లు కూడా మరి విలీనమే కావాలనేసి రాతపూర్వకంగా రాసిచ్చారు. మరి ఈరోజు దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి మాకు ఈరోజు అపాయింటెడ్ డేట్ ఇవ్వాలి. మరి మా నర్సంపేట డిపోకు చెందినటువంటి కోలా శంకర్ గౌడ్ కూడా ఆత్మ బలిదానం చేసుకున్నాడు. మరి వాళ్ళను ఆకాంక్షలను మరి ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని మాకు ఎన్నికలు వద్దు, మాకు ఆర్టీసీ ప్రభుత్వం విలీనం అపాయింట్ డేట్ కావాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. ఈరోజు మరి హనుమంతు ముదురాజు గారు మరి ఈరోజు అపాయింట్ డేట్ ఇవ్వవలసిందిగా ఈరోజు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకోవడం కారణం అదే. మాకు ఎన్నికలు వద్దు. మరి పొన్నం ప్రభాకర్ గారు గౌరవనీయులైన పొన్నం ప్రభాకర్ గారు కూడా తెలియజేస్తున్నాము. మరి రాతపూర్వకంగా రాసిచ్చిన తర్వాత అపాయింట్ డేటు ఇవ్వవలసిందిగా మేము కోరుకుంటున్నాము. అదే దృష్టిలో పెట్టుకొని ఈరోజు అపాయింట్ డేట్ కూడా ఇవ్వవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మరి సీఎం గారు
రాతపూర్వకంగా రాసిచ్చిన తర్వాత మరి మినిస్టర్ గారేమో ఎన్నికలు పెడతామనేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఒక అభద్రతా భావానికి అలజడి ఈరోజు ఆర్టీసీ కార్మికులను నెట్టివేయబడి ఈరోజు ఉద్యోగాలు కూడా మనశ్శాంతిగా చేసుకునే పరిస్థితి ఉన్నది. కేవలము అపాయింటెడ్ డేటు ఇస్తే మిమ్మలను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మా రేవంత్ అన్నను గుండెల్లో పెట్టుకొని మేము చూసుకుంటామనేసి మేము తెలియపరుస్తున్నాం. ప్రభుత్వం మన 3 రోజుల సమ్మె చేసినప్పుడు ఆల్ జేఏసీ అన్ని యూనియన్లు కలిసి మద్దతు ఇచ్చి జేఏసీతో సమ్మె చేసినాడు. మా ప్రభుత్వం మొట్టమొదటిగా ప్రభుత్వంలో విలీనం అనే ఎజెండానే మొదటి ప్రాధాన్యత ఇచ్చింది. మరి ఈ విలీనం అనే ఎజెండా కూడా ఆల్రెడీ గత ప్రభుత్వమే 95% దాన్ని ప్రక్రియ పూర్తి చేసింది. ఖాళీ అపాయింట్మెంట్ డేట్ ప్రకటిస్తే కార్మికులంతా ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోతారు. మరి దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తాత్కారం చేస్తుంది. ఇది కమిటీలని కాలయాపన చేసే ఇది చేస్తుంది. ఈ ఎన్నికలని ముందుకు తీసుకొచ్చి ఈ ఎన్నికల ద్వారా కార్మికులను విభజించి పరిపాలించే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దీన్ని అన్ని యూనియన్లు తిరస్కరించి ఈరోజు ప్రభుత్వ విలీనమే ఏకైక జెండాగా టీజేఎంయూ జనరల్ సెక్రటరీ హనుమంతు ముదిరాజు గారు అమరణ దీక్షకు పూనుకున్నాడు. ఇటు దీక్షకు మరి జేఏసీ కూడా సంఘీభావాలు అన్ని యూనియన్లు సంఘీభావంగా తెలిపినాయి. పెద్ద ఎత్తున కార్మికులు తరలి వస్తారు. ఈ యొక్క అమరాన్ని ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ప్రకటించే వరకు హనుమంతు ముదిరాజ్ గారు ఇక్కడ పోలీసులు అరెస్ట్ చేసిన పోలీస్ స్టేషన్లో కానీ హాస్పిటల్లో కానీ హనుమంతు ముదిరాజ్ అమర దీక్ష కంటిన్యూ కొనసాగుతుంది. అప్పటి వరకు ప్రతి డిపోలో పెద్ద ఎత్తున ఉద్యమాలు మొదలవుతాయి. దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించవలసి వస్తుంది. జై టీజేఎంయూ. ఆర్టీసీ క్రాస్ రోడ్ బస్ భవన్ దగ్గరనైతే ఈరోజు అయితే మనం ఉన్నాము. మరి ఆర్టీసీ కార్మికులే కావచ్చు, ఆర్టీసీలో పనిచేసేటువంటి డ్రైవర్ అన్నలే కావచ్చు, వాళ్ళైతే ఈరోజు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వేళ మరి గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో మరి ఆ హామీలను అయితే నెరవేర్చలేదు. మమ్మల్ని తప్పకుండా ప్రభుత్వంలో విలీనం చేయాలి, మాకు ఎలక్షన్స్ వద్దు, మాకు విలీనమే ముద్దు అనే నినాదంతో అయితే ఈరోజు అయితే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అయితే ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వేళ మరి వాళ్ళతో అయితే ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. ఇక్కడ చూసుకుంటే ఆందోళనగా ఉంది. మరి బస్ భవన్ దగ్గర వాళ్లకు కావాల్సినటువంటి హక్కులను వాళ్ళు అడుగుతూ ఈరోజు అయితే ధర్నా కార్యక్రమం అదేవిధంగా ఆమరణ నిరాహార దీక్షకైతే దిగారు. సో ఇప్పుడు మనం చూస్తున్నాము హనుమంతు ముదిరాజు గారు చేపట్టినటువంటి ఆమరణ నిరాహార దీక్ష కార్యక్రమం దగ్గరనైతే మనం ఉన్నాము. మరి ఏదైతే ఆర్టీసీ క్రాస్ రోడ్ బస్ భవన్ దగ్గరనైతే వాళ్లకు కావాల్సినటువంటి హక్కులే కావచ్చు, లేదంటే కార్మికులకు కావాల్సినటువంటి హక్కులే కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇచ్చిన మాట తప్పింది కాబట్టి మాకు తప్పకుండా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి అనే ఒక నినాదంతో అయితే వాళ్ళైతే ఈరోజు ఆమరణ నిరాహార దీక్ష కార్యక్రమాన్ని అయితే చేపట్టారు. మరి ఈ ఆమరణ నిరాహార దీక్ష కార్యక్రమం గురించి ఒకసారి మనం వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే కావచ్చు, లేదంటే పొన్నం ప్రభాకర్ గారు ఏదైతే రవాణా శాఖ మంత్రి గారు ఉన్నారో మరి వారు చెప్పినటువంటి విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలను అయితే ఒకసారి వాళ్ళనే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే తప్పకుండా చేయాలి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఆర్టీసీ బస్ భవన్ దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలే కావచ్చు, లేదంటే వాళ్ళ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు అయితే ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వేళ మనమైతే ఇప్పుడైతే అక్కడ ఉన్నాము. ఎందుకు ఇంత లేట్ అవుతుంది, ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా మరి బట్టి విక్రమార్క గారు మరి ఏదైతే మంత్రివారు ఉపసంఘం ఏదైతుందో వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగినది ప్రభుత్వంలో విలీనం చేస్తామని మేము కట్టుబడి ఉన్నాం అని అయితే యావత్తు ఆర్టీసీ ఉద్యోగులు అందరూ కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏదైతే మీరు చెప్పినది ఏదైతే ఉందో దాన్ని మరి నెరవేరిస్తే ఈరోజు సంతోషంగా ఉంటారు. దీనిని కావాలని కొంతమంది యూనియన్లో ఉన్నవాళ్ళు ఒకరిద్దరు యూనియన్ నాయకులు మరి అశోక్దామరెడ్డి కానీ ఇంకా కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాంటెళ్ళి ప్రభుత్వంలోకి విలీనం కావద్దు, ఇప్పుడు ఎలక్షన్లే కావాలని మరి రవాణా శాఖ మంత్రి గారికి ప్రభుత్వానికి మరి కొన్ని మాటలు చెప్తూ మాయమాటలు చెప్తూ ఆధారణ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు రిటైర్ అయిన కాబట్టి వాళ్ళకి లాభమే. యూనియన్ ప్రభుత్వంలో విలీనం అయిపోతే ఈ యొక్క రిటైర్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వాములు గారు, వారు రిటైర్మెంట్ వాళ్ళందరూ కూడా వేరే సంఘం పెట్టుకోవాల్సిందే. అందుకని వీళ్ళు కావాలని మరి దందాలు చేసుకోవచ్చు, చందాలు వసూలు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు కొంతమంది నాయకులు చేసే కుట్రలో ప్రభుత్వాన్ని మరి అక్కడ బదలాం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అనేది ఎందుకు ఇంత డిలే అవుతుంది? మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు విలీన కార్యక్రమాన్ని చేయట్లేదు? మరి రవాణా శాఖ మంత్రి గారు ఏం చేస్తున్నారు? ఆల్రెడీ గవర్నమెంట్ ప్రకటించేసింది విలీనము చేస్తామని చెప్పేసి. ఆ మాట ప్రకారము మేమందరం ఎదురు చూస్తూ ఉన్నాము ఎప్పుడు విలీనం అవుతుంది.
కానీ కొందరి స్వార్థపూరిత ఆలోచనల వల్ల ఆ విలీన ప్రక్రియ అనేది మన ముఖ్యమంత్రికి కానీ మన రవాణా శాఖ మంత్రి కానీ కొద్దిగా రాంగ్ మెసేజ్ పోయినట్టుంది. అందుకే విలీనం ఆపి ఫస్ట్ ఎన్నికలు నిర్వహించాలని వారు నిర్ణయించడం జరిగింది. ఎన్నికలు నిర్వహించడం వల్ల మేము అనుకున్న ప్రధాన డిమాండ్ అనేది విలీనం. మా యూనియన్ పుట్టిందే విలీనం కోసం. అసలు కార్మికుల ప్రతి ఒక్కరి నోట్లో కూడా, ప్రతి ఒక్కరి ఆలోచనలో కూడా విలీనం కావాలనే ఆలోచన ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా విలీనం కావాలని ఆ ప్రధాన డిమాండ్ని పక్కబెట్టి ఎన్నికలని చెప్పేసి ఎన్నికల వల్ల కాలయాపన చేద్దామని చెప్పేసి దాన్ని సాగదీయడం జరుగుతుంది. మేము అంటున్నాం, ప్రతి ఒక్క కార్మికుడు కూడా అంటున్నాడు ఏంటంటే విలీనమే కావాలి, విలీనమే ముద్దు, ఎన్నికలు వద్దని. కానీ ప్రభుత్వం ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. దానికోసం ఈరోజు హనుమంతన్న ముదిరాజు గారు ఆమరణ నిరాహార దీక్ష కూడా ఆయన నిర్ణయించుకోవడం జరిగింది. మన కార్మికులకు న్యాయం చేద్దామని టీజేఎంయు యొక్క యూనియన్ చాలా ముందుకొచ్చి ఈ విధంగా ఆమరణ నిరాహార చేయడానికి ముందుకు వచ్చింది. అన్న, ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, మామూలుగా మీరు ఆమరణ నిరాహార దీక్ష కార్యక్రమం అయితే చేపట్టారు. ఒకవేళ విలీనం అనేది జరగకపోతే ముందు మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? మరి చాలా పెద్ద ఎత్తున కార్యాచరణ జరగబోతుంది. ఎందుకంటే కార్మికుల ఆకాంక్ష నెరవేరకుండా విలీనం అనేది పక్కబెట్టి మిగతా 32 డిమాండ్లను నెరవేర్చినట్టయితే అసలు వచ్చిన ఉద్దేశము స్ట్రైక్ చేసిన ఉద్దేశం విలీనం కోసము. దాన్ని చేయకుండా ఏది చేసినా కూడా, ఎన్ని డిమాండ్ చేసినా ఈ ప్రధాన అంశం నెరవేరకుంటే ఇంకా కార్మికులందరూ చాలా ఆందోళనలో ఉన్నారు. వాళ్ళందరూ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ ఇంకో స్ట్రైక్ చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. మరి ఎలక్షన్స్ వద్దు, యూనియన్స్ ముద్దు, ఏది విలీనం ముద్దు అనే నినాదం మీద ఈ రోజు అయితే మీరు ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా నిరాహార దీక్ష చేయడం జరిగింది. మరి ఏంటి అసలు మీ ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏమున్నాయి? మరి విలీన ప్రక్రియ ఎందుకు ఇంత లేట్ అవుతుంది? రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఏమని చెప్పారు, మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? అట్లా ఇబ్బంది పెడుతున్నారనే మేము మొన్న గత సమ్మె చేసినప్పుడు మాకు అన్ని ఇస్తాం, ముందు విలీనం చేసి తర్వాతనే ఎలక్షన్ పెడతామని చెప్పారు మాకు. అట్లా కాకుండా ఇప్పుడు ఎలక్షన్ ముందు పెట్టి విలీనం తర్వాత చేస్తామని కొన్ని యూనియన్లతో కుమ్మక్కయ్యి కాలయాపన చేసి ముందుకు జరిపితే దానివల్ల మాకు ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఎప్పుడు విలీనం అవుతుందో మాకు తెలియకుండా అయిపోతుంది. ఇప్పుడు ఎలక్షన్ అంటే 6 months 7 months మళ్ళీ ఇది పోతుంది. మళ్ళీ తర్వాత ఆ హంగామా ఈ హంగామా ఈ చూసి అవన్నీ సభలు అన్నీ చేసుకుంటూ ముందు పోతే కాలయాపన చేస్తున్నారు తప్పితే మాకు న్యాయం పట్టిస్తారు. అంతే కార్మికులను విడదీస్తారు అండి. ఇక్కడ ఏం చేస్తారు అంటే అందరినీ పక్కకు విడదీసేసి ఏదైనా చేద్దామని చూస్తారు అంతే. అంటే ఇప్పుడు అట్లా చెప్పే వాళ్ళు కూడా మీ కార్మిక సంస్థకు, మీ కార్మిక సంఘానికి సంబంధించిన వాళ్ళే. కొన్ని యూనియన్లు అందరూ కూడా కావాలనే కోరుకున్నారు. ఫస్ట్ విలీనం అనే మేము మొన్న సమ్మె విరమించింది, విలీనం చేస్తామని చెప్పినాకనే సమ్మె విరమించారు మా కార్మికులు అందరూ. ఇప్పుడు కూడా కార్మిక సోదరులు అందరూ కూడా ఒక యూనియన్ తరఫు నుంచి రాలేదు, అందరూ జేఏసీ తరఫు నుంచి అందరూ వచ్చారు. కార్మికులకు ఇప్పుడు అంటే అర్థం కాకుండా అయోమయంలో పడ్డారండి కార్మికులు. ఇప్పుడు ఈ ఎలక్షన్ ఎందుకు ముందు వస్తుందని అందరూ భయం పడి రేవంత్ రెడ్డి గారికి అర్థం అవ్వట్లేదు అంటారా? మరి వారు ఇచ్చిన మాట ఏంటి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఓకే ఉన్నారు, కాకపోతే ఈ మధ్యలో వ్యక్తులు ఎవరెవరు ఏం చేస్తారంటే మాకు తెలియదండి. మేము గట్ల సంశయంలో పడే ఇప్పుడు మేము ధర్నాకు దీనికోసం నిరాహార దీక్షకు మద్దతు వచ్చినాం మేము. ఒకవేళ ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఈ ధర్నా కార్యక్రమానికి ప్రభుత్వం స్పందించకపోతే మీ ముందు ఉండబోయేటువంటి చర్యలు ఏ విధంగా? చర్యలు ఏంటంటే డిపోలో మాత్రం ఎలక్షన్ కానివ్వకుండా బైకాట్ చేస్తాం ఒకటి. దానివల్ల ఏంటంటే ఇప్పటిదాకా ఇప్పుడు కూడా మాకు యూనియన్ తోటి ఏం పనిలేదు. ఇప్పుడు మాకు విలీనం అయిపోయి మా ఉద్యోగ భద్రత మాకు వచ్చిన తర్వాత విలీనం కావాలని, ఇది ఎలక్షన్ కావాలని మాకేం అవసరం లేదు. కాకపోతే ఎలక్షన్లు ఎందుకంటే మాకేమో కార్మిక సమస్యలు మాట్లాడుకో యూనియన్ ఉండాలి కాబట్టి పెట్టుకోండి, కానీ ముందు మాత్రం విలీనం మాకు కావాలని మేము కోరుకుంటాం. దానికి విలీనం ప్రక్రియ జరుగుతుందా జరగదా? విలీనం ప్రక్రియ అనేది మా చేతిలో లేదు. అది ప్రభుత్వమే మేనిఫెస్టోలో పెట్టి మమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఒకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధ్యక్షులు ఉన్నప్పుడు దామోదర్ రాజనరసింహ గారు మేనిఫెస్టో చైర్మన్ ఉన్నప్పుడు కూడా మేనిఫెస్టోలో పెట్టారు. ఈ 23లో కూడా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా మేనిఫెస్టోలో పెట్టారు. మేము అడిగేది ఏం లేదు, ఆ మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం, అమలు చేయండి అని చెప్పి కోరుకోవడమే తప్ప మా నుంచి జబర్దస్తి ఏం లేదు. ఇప్పుడు ఎట్లాగో మా ఉద్యోగాలు మాకున్నాయి, మా జీతాలు మాకు వస్తున్నాయి. ఉద్యోగాలు లేక కాదు, జీతాలు లేక కాదు. ఇప్పుడు విలీనం జరిగినా కూడా మా ఉద్యోగాలు మాకుంటాయి, మా జీతాలు మాకుంటాయి. ఒక్కటేంటంటే ఆత్మగౌరవము, మేము ఈ రాష్ట్ర ఉద్యోగులము, ఆర్టీసీ కార్మికులు అనేది ఒక చరిత్ర జరిపోయి మీరు ఆత్మగౌరవం అని చెప్తున్నారు. మరి ఒకవేళ మీరు చేస్తున్నటువంటి ఈ సమ్మెకే కావచ్చు, ఈ ఆమరణ నిరాహార దీక్షే కావచ్చు, ప్రభుత్వం స్పందించకపోతే ఏమవుతుంది? మరి
మళ్ళీ ఒకసారి అందరం కూర్చొని కార్యాచరణను ప్రకటిస్తాము. వదిలేదు మాత్రం లేదు. ఇది ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం కావాలి. పక్క రాష్ట్రంలో అయినప్పుడు ఇక్కడ ఎందుకు కావట్లేదు? ఇక్కడ ప్రభుత్వం ఈరోజు సక్సెస్ఫుల్గా ఎందుకు నడుస్తున్నది? మహాలక్ష్మి పథకం వల్ల నడుస్తున్నది. మహాలక్ష్మి పథకం ఎవరు నడిపిస్తున్నారు? ఎవరు దాని ముందుండి సారథులు ఎవరు? మా కండక్టర్లు, మా డ్రైవర్లు. దెబ్బలు తినుకుంటా, తిట్లు తినుకుంటా కూడా ప్రభుత్వాన్ని సహకరిస్తున్నాం. ప్రభుత్వం సక్సెస్ఫుల్గా ఉన్నదంటే మహాలక్ష్మి పథకం. శ్రీమతి సోనియా గాంధీ గారే దాన్ని ప్రకటించిన పథకం. అటువంటి పథకం వీళ్ళు తీసేస్తారా? తీయలేరు. కాబట్టి మా ఆలోచనలు మాకు ఉంటాయి, కానీ మేము అంత దూరం వెళ్ళట్లేదు. మా రిక్వెస్ట్ ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులుగా మీరు మమ్మల్ని నిర్ణయించడం వల్ల ఆర్థికపరమైన ఎటువంటి వెసులుబాటు, ఆర్థికపరమైన భారం ప్రభుత్వం మీద లేదు. ఇప్పుడున్న జీతాలు మాకు ఉంటాయి, ఇప్పుడున్న ఉద్యోగాలు మాకు ఉంటాయి. ఒకటి ఏంటంటే మేము ప్రభుత్వ ఉద్యోగాలు అని చెప్పుకోవడానికి మాకు గౌరవంగా ఉంటుంది అనేది మా ఆలోచన. చెప్తున్నాం కదా, మాకు మే ఫస్ట్ రోజు సరే మేము 2.5 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేస్తూనే ఉన్నాం కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుండి. సరే మాకు విలీనం ఒకటే ముఖ్యమని చెప్పి సరే ఇదన్నీ మా మధ్యలో సమ్మెలు గిమ్మెలు అన్నీ జరిగిన తర్వాత కూడా సీఎం గారే పిలిపించి మే ఫస్ట్ రోజు మాకు క్లియర్గా 2 విషయాలు చెప్పిండు. ఒకటి, మీకు విలీనం కావాలా, ఎలక్షన్లు కావాలా. విలీనం కావాలన్నా ఎలక్షన్లు కావాలన్నా మీరు అందరూ కలిసి, యూనియన్లు అందరూ కలిసేసి మేనేజ్మెంట్కి లెటర్లు ఇవ్వండి, ప్రభుత్వానికి లెటర్. అంటే ఇక్కడ ఉన్న అన్ని యూనియన్లు కూడా మాకు విలీనమే కావాలని లెటర్ ఇచ్చినప్పుడు సీఎం గారి బాధ్యత, మీరు చెప్పిన మాట మేము ఉండాలి కదా. మధ్యలో ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు వచ్చేసి కాదు మేము ఎలక్షన్లు పెడతాను. సరే పొన్నం ప్రభాకర్ అయినా ప్రభుత్వ వ్యక్తే కదా, ప్రభుత్వం అంతా కలిసే చేస్తుందా ఈ కుట్ర? లేకుంటే ఎవరైనా ఒక్కరే చేయలేరు కదా. మరి ఇచ్చిన మాట తప్పడం ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు మాకు ఇచ్చిన మాట తప్పినట్టే కదా. ఒక సీఎం గారే ఇచ్చిన మాట మేము నిలబెడకుంటే రేపు మాకు విలీనం చేస్తామని నమ్మకం ఎట్లుంటుంది? ఆ నమ్మకం పోయింది కాబట్టి మేము ఈ దీక్షలకి ఇట్లా కూర్చోవడం జరుగుతుంది. సరే, మీరు ఇంతగానం దీక్ష చేస్తున్నారు, ప్రభుత్వాన్ని ఇంతగానం అర్థిస్తున్నారు. ఒకవేళ మీ డిమాండ్లను అంగీకరించకుండా విలీన ప్రక్రియ అనేది అలాగే ఉంటే మరి ముందు కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? పెద్ద ఎత్తు ఉంటుంది సార్. మొన్న చూసారు కదా జేఏసీ ఆధ్వర్యంలో చేసి, అంతకుముందు చూసినాం తెలంగాణ ఉద్యమంలో చూసారు కదా. ఆర్టీసీ వర్కర్స్ వెనకడిగే సమస్య లేదు. ఇంకెంత పెద్ద ఉద్యమానికైనా అందరం సిద్ధమవుతాం, ఉద్యమం చేస్తాం. మనం సాధించుకున్న వరకు కూడా ఎవరు నిద్రపోరు. మరి ఏంటన్నా ఆర్టీసీ అనేది గవర్నమెంట్లో విలీన ప్రక్రియ ఎందుకు ఇంత తొందరగా జరగట్లేదు? మరి ఈ ప్రజాపాలన ప్రభుత్వం ముందుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ ప్రజాపాలన ప్రభుత్వం అయితే ఒక అధికారంలోకి వచ్చిన తర్వాత 30 నెలలు గడిచిపోయినప్పటికీ కూడా ఈ విలీనాన్ని ఆపడం సరైన పద్ధతి కాదని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి పదవి విరమణ ఉన్నటువంటి నాయకుల మాటలు వినొద్దని కూడా ఈ ప్రజాపాలన ప్రభుత్వం తెలియజేస్తూ ఉన్నాం. మరి ఆర్టీసీలో ఎవరైతే ఉన్నామో మా ఎన్నికలు వద్దు, విలీనం వద్దనే నినాదంతో మేము ముందుకు రావడం జరిగింది. సర్వీస్లో మేమున్నాం, మా సమస్యలు వినండి, మా సమస్యల పట్ల మీరు ఆలోచన చేసి విలీనం చేయాలని. ఓన్లీ అపాయింటెడ్ డేట్ మాత్రమే మిగిలి ఉన్నది. ఆ అపాయింటెడ్ డేట్ మాత్రమే అమలు పరిచి మా బతుకుల చిరకాల వాంఛ ఏదైతే ఉందో ఈ విలీనాన్ని ప్రభుత్వం విలీనం చేస్తే మా బతుకులు మారుతాయని కూడా మరొకసారి ఈ ప్రజాపాలన ప్రభుత్వం గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా యూనియన్ నాయకులు కొంతమంది రిటైర్మెంట్ అయిన నాయకులు మాత్రమే ఈ విలీనాన్ని అనేది మోసం చేస్తున్నారు. అశ్వత్థామరెడ్డి, థామస్ రెడ్డి, రాజారెడ్డి, అంతా రెడ్డిలో ఉన్నారు మేడం. అవును మేడం, రిటైర్డ్ ఎంప్లాయీస్ మేడం. వాళ్ళు రిటైర్డ్ ఎంప్లాయీ, వాళ్ళు రిటైర్డ్ అయ్యి ఇట్లా ఒక 10 years అవుతుంది అన్న. వాళ్ళు మాత్రమే అడ్డుకుంటారు. మాకు ఇప్పుడు తక్షణమే విలీనం అవుతే మేము పూర్తిగా ఆర్టీసీ ఎంప్లాయీస్ అంతా మద్దతుగా అన్న హనుమంత్ అన్నకే మద్దతు ఉంటుంది. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు నిజానికి వీళ్ళు చెప్పేటువంటి మాటలు నమ్ముతారా? మరి విలీన ప్రక్రియని ఓన్లీ మన పొన్నం ప్రభాకర్ దగ్గరికి పోతున్నది. ఇది పొన్నం ప్రభాకర్ ఫోన్లు చేస్తున్నారు అశ్వత్థామరెడ్డి చేసి విలీనం ఆపేసాయి, ప్రభుత్వం యూనియన్ పెట్టాలని చెప్తున్నాడు. అశ్వత్థామరెడ్డి చెప్తున్నాడు, ఆయన మాటలు పొన్నం ప్రభాకర్ సార్ అంటున్నాడు. ఆయన ఇంతకుముందు యూనియన్ ఉండే, ఆయన ఇంతకుముందు టీఎంయూ ఉండే, లేడీ ఉండే, మాజీ టీఎంయూ ఉండే. ఇప్పుడు రిటైర్మెంట్ అయిపోయింది కాబట్టి ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారంటే యూనియన్ పెట్టాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మేమేమంటున్నాము, యూనియన్ వద్దు, మాకు ఇప్పుడు ఫస్ట్ ప్రభుత్వంలో విలీనం చేయాలి, విలీనం చేశాకనే యూనియన్ పెట్టండి, ఎలక్షన్ పెట్టండి అని చెప్తున్నాం. ప్రభుత్వం కోరుతున్నాం మేము. ప్రభుత్వం మాకు ఆశ ఉన్నది, ప్రభుత్వంలో విలీనం చేస్తానని చెప్పి మాకు ముఖ్యమంత్రి మీద చాలా ఆశ ఉన్నది, ఇంకా నమ్మకం ఉన్నది మాకు కూడా. ఎందుకు ఏమైంది? ఎందుకంటే దౌర్జన్యంగా అరెస్ట్ చేయడం కొంచెం బాధని చెప్పుకోవచ్చు కదా. ఎవరికి గెలవాలి, ఎట గెలవాలి తెలవాలంటే మీడియానే కదా. ఆ మీడియాతోనే చెప్పుకొని ఇస్తలేరు. ఏం బాధలు ఉన్నాయి చెప్పు. బాధలు ఆర్టీసీలో ఉన్న బాధలు ఎవరు చెప్పుకుని ఎవరు ఆదరిస్తలేరు, తీరుస్తలేరు. ఇలాంటి బాధలు అంటే డ్యూటీలో ఉన్న తక్కువ జీతానికి ఎక్కువ కష్టం. ఇది బస్ భవన్. మేము 26 ఏండ్లు కష్టపడి పైసా కూడబెట్టి మా వాటా కూడా దీంట్లో ఉంది. మేమేం అట్ట గాలికి రాలేదు.
చేయండి, పెట్టండి మధ్యాహ్న భోజనం, అందరం పోతాం, పెట్టండి. ఆకలి కొనిస్తారా? వ్యవహారం ఎలా ఉందమ్మా? ఏమో మీరు కూడా చూస్తూనే ఉన్నారు కదా, నిలబడనియ్యరు, మాట్లాడనియ్యరు. శాంతియుతంగా అతడు ప్రాణత్యాగమే నేను చేస్తానని కూర్చుంటే కూడా కూర్చోరు, అడిగినవా ఇయ్యరు, పర్మిషన్ కూడా ఇయ్యరు. ఇంకేమిస్తారు అనా? రిటైర్డ్ అయిన ఉద్యోగులకు పైసలు ఇస్తలేరు. అరే చేస్తున్న వాళ్ళను విలీనంలో చేస్తాము అని చేస్తలేరు అంటే ఆర్టీసీ, తెలంగాణ ఆర్టీసీ అంటేనే ఇంత దౌర్భాగ్యమైంది అని అందరికీ తెలిసిపోతుంది. వారానికి 4 రోజులకు ఒకసారి బస్ భవన్ ముట్టడి, అరెస్టు చేయడము. ఏంది ఇది ప్రభుత్వమా? తెలంగాణ తెచ్చుకున్నది ఇందుకోసమేనా? అన్నీ పెంచిండ్రు కనుకనే ఇగో ఇంత ముద్దుగున్నాం మేము. వేరే డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగస్తులు ఎలా ఉన్నారో, ఆర్టీసీలో ఉద్యోగం చేసిన ఉద్యోగస్తులు ఎలా ఉన్నారో మీరు మంచిగా ఇంటర్వ్యూలు తీసుకుంటారు కదా, గమనించారా? ఎవరెవరి సైకాలజీ, వాళ్ళది పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏ విధంగా ఉందో మీకు తెలియట్లేదా? మీరు కూడా స్పందించాలి కదా. మీరు కూడా తెలంగాణలో ఒక వ్యక్తియే కదా, మీరు కూడా మా పిల్ల అలాంటోళ్ళే కదా. 1కి 2 రాసి చెప్పండి. అడిగితే ఇవ్వరు, చస్తామంటే సావనియ్యారు, బతుకుదామంటే కూడలేదు. ఏం చేయాలి? బతకాలనా సావాలనా? పొన్నం ప్రభాకర్ గారు ఎలా స్పందిస్తున్నారు? ఎవ్వరి స్పందన లేదు, అందరిది గాడికే ఉంది. ఆ రోజు ఒక అతను చనిపోయిండా, శంకర్ గౌడు. ఆ రోజు జర సల్లవర్చిరి. మా ఉద్యోగస్తులు ఏంది నిమ్మకు నీరెప్పినట్లు కొంతమంది ఉంటారు. ఆ రోజే పాల ప్యాకెట్లతోనే అభిషేకం చేసిరి. మరుసటి రోజే మళ్ళీ మడత తిప్పేసిండు. అంతే, సావుకు సిద్ధము అని వస్తే కూడా సావనియ్యరు, బతుకుదామంటే జీతాలు ఇయ్యరు. ఇంకేది బతికెట్లా? ఎవరికి చెప్పుకోవాలి? ఆర్టీసీ కార్మికులు అంటే అంత చులకనైపోయింది. ప్రభుత్వానికి, మేనేజ్మెంట్కి, ప్రతి డిపార్ట్మెంట్కి కావాలా, ఎన్నికలు కావాలని, ఎన్నికలు వద్దు విలీనం కావాలని రాతపూర్వకంగా ఎండి గారికి ప్రతి ఒక్క యూనియన్ 11 యూనియన్లు అందరూ రాసిచ్చారు, అధ్యక్షులు కార్యదర్శులు అందరూ రాసిచ్చారు. మరి అది విలీన ప్రక్రియ స్టార్ట్ చేయకుండా ఎవరైతే ఎవరూ అడగలేదు, ప్రతి యూనియన్ అడగలేదు ఎన్నికలు కావాలని. మళ్ళీ ఎన్నికల ప్రక్రియ తీసుకొచ్చి జాప్యం చేయడం ఏమంటే నెల దాదాపు ప్రతి నెలకు 300 మంది కార్మికులు రిటైర్డ్ అవుతున్నారు ఆర్టీసీలో. వాళ్ళకు వచ్చే ప్రతిఫలం దక్కకుండా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. దాదాపు 9 సంవత్సరాలకి వెళ్ళి విలీన ప్రక్రియ అని చెప్పేసి ప్రతి ఆర్టీసీ కార్మికులు కోరుకుంటుంటే మీ ప్రభుత్వం వచ్చేసి మీకు మాకు నయవంచన చేసినట్టు 2.5 సంవత్సరాలు జాప్యం జరిగింది. అయినా కూడా మేము ఓపిక బట్టి ఇప్పుడు ఇస్తా ఉన్నాం. దగ్గరకు వచ్చిన విలీనాన్ని ముందుకు తీసుకుపోవడం ఎవరు అడిగినారు? ఎన్నికలు ఇప్పుడు అసోసియేషన్గా మొన్న 2-3 మీటింగ్లు జరిగినాయి. ఎండి గారి దగ్గర కానీ, సీఎం గారి దగ్గర, డిప్యూటీ సీఎం గారి దగ్గర జరిగినాయి. మరి ఎన్నికలలో అందరు నాయకులు వచ్చారు, అందరు అభిప్రాయాలు చెప్పారు. ఇప్పుడు కూడా అదే అభిప్రాయం తీసుకోమని చెప్తున్నాం. పెట్టండి, విలీనం తర్వాత ఎన్నికలు పెట్టండి. మేము శాంతియుతంగానే ఉన్నాం కదా. ఇప్పుడు ఈ అమర నిరాహార దీక్ష ఎందుకు వచ్చింది? మీరు చేయకపోవడం వల్లనే అమర నిరాహార దీక్ష కన్నా లాస్ట్కు మిగిలింది ఏంది? కార్మికునికి అమర నిరాహార దీక్ష ఆయుధం అది ఒక్కటే. ప్రజాస్వామ్యంలోనే దీక్ష ఒక్కటే. సమ్మెలు, నిరాహార దీక్షలు, గేట్ ధర్నాలు అన్నీ పోయిన తర్వాత అమర నిరాహార దీక్ష. మేము శాంతియుతంగా అమర నిరాహార దీక్షకు మీరు చేస్తే మేము అమర నిరాహార దీక్షకు ఎందుకు రావాల్సి వస్తుండే? ప్రభుత్వం ఆలోచించాలి, యాజమాన్యం కూడా ఆలోచించాలి. మీరు ఒక ఉద్యోగస్తులే కదా, సంస్థలో ఉన్న ఉద్యోగస్తులు. మీరు రిటైర్డ్ అవుతారు, మేము రిటైర్డ్ అవుతాం. ఎన్నికలు విలీన ప్రక్రియను ఎందుకు ఆపుతున్నారు? ఏ కార్మికుడు కోరుకుంటున్నాడు? ఏ యూనియన్ నాయకుడు కోరుకుంటున్నాడు? మీరు ఎన్నికలు ముందుకు తీసుకురావడానికి మేము క్వశ్చన్ చేస్తున్నాము. మాకు అవసరం లేదు ఎన్నికలు, విలీనం చేయండి, తర్వాత ఎన్నికలు పెట్టండి, లేదా అసోసియేషన్ ప్రకటించండి. మాకు వద్దని ఎన్నికలు మీరు ఎందుకు ముందుకు తీసుకొచ్చి మమ్మల్ని జాప్యం చేయడం వల్ల నెలకు 300 మంది, ఇప్పటికే తెలంగాణ వచ్చినప్పుడు 43,000 మంది ఉద్యోగస్తులు ఉన్నది, ఇప్పుడు 32,000కు వచ్చినాం. నువ్వు నెల తీసుకుంటూ పోతే సంవత్సరం అయితే 2 సంవత్సరాలు అవుతుంది, దాదాపు ఒక 8,000 మంది రిటైర్డ్ అవుతాయి. ఎవరికి ఇస్తావు నువ్వు? విలీన ప్రక్రియ ఎవరికి ఇస్తావు? ఇప్పుడు అంతా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ తీసుకొస్తున్నారు. ఇది అన్యాయమే కదా. యువత ఎక్కడ పోతుంది? ఉద్యోగాలు లేవు. 20,000కు 18,000కు ఉద్యోగం చేయించడం ఏంటంటే ఆర్టీసీలో ఎక్కడుంది? ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర వీళ్ళు ధర్నా కార్యక్రమం ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే మరి శాంతియుతంగా జరుగుతున్నటువంటి నిరాహార దీక్షను అయితే పోలీసులు భగ్నం చేసి వీళ్ళనైతే పోలీసు వ్యాన్లో ఎక్కించుకున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడొచ్చు. మరి వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశాలు, ముఖ్య డిమాండ్లు ఏంటివి అనేది వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మా జీవిత లక్ష్యం కాబట్టి కార్మిక సోదరుల ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు
దయచేసి ఆర్టీసీ కార్మికుల ఆకాంక్షలు గుర్తించి ఎమ్మటే ప్రభుత్వంలో విలీన కటాఫ్ డేట్ ప్రకటించాలని కోరుకుంటున్నామన్నా. ఆర్టీసీ ఉద్యోగులను వెంటనే